ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండ ఎక్కువగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. శనివారం గన్నవరం, బాపట్ల, ఒంగోలు, కావలి, నెల్లూరు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. వైఎస్ఆర్ కడప, కాకినాడ, ఎన్టీఆర్, చిత్తూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దముడియం మండలంలోని దిగువ కల్వట్లలో 16.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శుక్రవారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురవచ్చని ప్రకటించారు. అలాగే వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడుతుందని ఐఎండీ అంచనా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఈ ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది? గడిచిన కొద్ది రోజులుగా వాతావరణంలో అయితే విభిన్న వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో మరో కొన్ని ప్రాంతాల్లో అయితే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఓవైపు ఎండల తీవ్రత, మరోవైపు వర్షాభావంతో ప్రజానీకం అయితే విభిన్న వాతావరణ పరిస్థితులను అయితే ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా గడిచిన జూలై నెల నుంచి అనేక ప్రాంతాల్లో అయితే ఎండ తీవ్రతతో పాటు ఎక్కువగా ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ సమయంలో ఋతుపవనాలు వచ్చి వర్షాలు కురిసి పూర్తిగా వాతావరణం చల్లబడాల్సి ఉండగా అయితే అందుకు భిన్నంగా అనేక జిల్లాల్లో అయితే ఎండ తీవ్రత అయితే ఎక్కువగా ఉంటుంది. సుమారుగా 36 నుంచి 40 డిగ్రీల మీద ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఓ పక్క ఎండ తీవ్రతతో పాటు మరోవైపు ఉక్కపోత ఎక్కువగా ఉండొస్తుంటే మాత్రం ఇటు ప్రజలను అయితే ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రధానంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి, కందుకూరు, ఒంగోలు ప్రాంతాల్లో అయితే సుమారు 36 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు ఉక్కపోత ఎక్కువగా ఉండడంతో మాత్రం ప్రజలు మధ్యాహ్నం 11 గంటల తర్వాత మాత్రం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ముఖ్యంగా ఈ ఎండ తీవ్రత వృద్ధులు, బాలికలు, చిన్నారులపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా జూన్, జూలై, ఆగస్టు నెలలో వర్షాలు కురిసి వాతావరణం పూర్తిగా చల్లబడుతుంది. అయితే ఇటీవల కాలంలో వాతావరణ పరిస్థితుల్లో చోటు చేసుకున్న మార్పుల కారణంగా అందుకు భిన్నంగా అయితే ఈ 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీల మేర అయితే ఉష్ణోగ్రతలు నమోదవడం, మరోవైపు వాతావరణంలో తేమ శాతం కూడా తక్కువగా ఉండటంతో మాత్రం ప్రజలు మాత్రం ఇటు ఉక్కపోతకు మాత్రం ఇబ్బందులు అయితే గురవుతున్నారు. అయితే మరోవైపు జిల్లాలో జూలై మొదటి వారంలో 2 వారాల్లో మాత్రం వర్షాలు కురిసి వాతావరణం కొంత చల్లబడుతుంది అనిపించినప్పటికీ మాత్రం ఆ తర్వాత అయితే రోజు రోజుకి ఎండల తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఖరీఫ్ పంటల సీజన్ సాధారణంగా జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. ఈ సమయంలో నైరుతి ఋతుపవనాలు వర్షాలు కురుస్తాయి. అయితే ఈ వర్షాలపై ఆధారపడి ఖరీఫ్ రైతులు అయితే పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖరీఫ్ సీజన్ లో సాగే పంటలకు అవసరమైన వర్షాభావం కూడా లేకపోవడంతో మాత్రం ఇటు రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో వర్షాభావం తక్కువగా ఉండటంతో ఖరీఫ్ సీజన్ లో సాగే పంటలపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఆ పంటల సాగుకు అవసరమైన వర్షాలు లేకపోవడంతో మాత్రం రైతులైతే పంటలు వేయలేని పరిస్థితి నెలకొంది. అయితే మొత్తంగా జిల్లాలో గత కొద్ది రోజులుగా ఏర్పడిన విభిన్న వాతావరణం పరిస్థితులు అయితే ప్రజలతో పాటు ఇటు రైతులకైతే ఇబ్బందులు గురి చేస్తుంది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.